శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి శని గోచారరీత్యా జూలై 27 నుంచి వక్రగమనం పొంది డిసెంబర్ 11వ తారీఖు వరకు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. అంటే సుమారు 138 రోజులు అటు ఇటుగా శని సర్వస్వతంత్రుడై వక్రగమనంలో మరి వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఇది జాతకుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాడు. ఉద్యోగపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అలాగే అధిక ధనాశ పొందడం వల్ల ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం అటువంటి వాటిలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వివాహ విషయాలు వాయిదా పడుతుంటాయి. ప్రేమికుల మధ్య ఎడబాటు, బ్రేకప్లు వస్తుంటాయి. పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతుంటారు. మీరు సంతానానికి సరైన ఫీడింగ్ ఇవ్వలేకపోతుంటారు. అలాగే తండ్రి కొడుకుల మధ్య కొద్దిపాటి అభిప్రాయ భేదాలు కనబడుతుంటాయి. సో ఇవన్నీ ప్రస్తుతం శని మీకు పెడుతున్నటువంటి కష్టాలు అనుకోవచ్చు, ఇబ్బందులు అనుకోవచ్చు. అయితే మరి వక్రగమనం పొంది స్వతంత్రుడై మరి వెనకనున్నటువంటి 4వ భావం మీద కూడా తన ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. అంటే మీకు ఈ చతుర్థ భావం అంటే ఏదైతే సుఖస్థానం ఉందో, ఏదైతే మీకు అర్ధాష్టమ శని అంటారో, మరి తిరిగి మళ్ళా రాబోయే 138 రోజుల్లో మీకు కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని మీరు పాజిటివ్గా కూడా మార్చుకోవచ్చు. అది మీ యొక్క క్రమశిక్షణతో. మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు 100% విద్యలో ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. లేదంటే కొన్ని బ్రేకప్స్ లాంటివి రావచ్చు. ఎగ్జామ్స్ గట్రా రాసినప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్గా పెట్టకపోతే సరైనటువంటి మార్కులు రాకపోవచ్చు. అందువల్ల విద్యార్థులు ఇంపార్టెంట్గా క్రమశిక్షణతో ఉండాలి. ఏదైనా హాస్టల్లో కానీ రెసిడెన్షియల్ పాఠశాలలో చేరి మరి అక్కడ విద్య అభ్యసించడం వల్ల వారు కొంతవరకు తల్లిదండ్రులకి నష్టం రాకుండా, కష్టం కలగకుండా మీరు మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ఇక ప్రధానంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీరు చాలా కాలంగా ఈ స్థిరాస్తి అమ్మాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలో మీ స్థిరాస్తి అమ్మే అవకాశం ఉండదు. అలాగే స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది. అది విదేశం వెళ్ళొచ్చు, ఇతర రాష్ట్రం వెళ్ళొచ్చు, అదే అది అదృష్టవశాత్తు కాదు, మీకు లాభం కలిగి కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న చోటుని వెకేట్ చేసి వేరొక చోటకి మారవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క స్థిరాస్తి నష్టపోయే అవకాశం ఉంది. అది బ్యాంక్ యాక్షన్ ద్వారానో, ఇతరులు స్వాధీనం చేసుకోవడమో, కబ్జా చేయడమో, ఈ విధంగా స్థిరాస్తి పోగొట్టుకునే అవకాశం ఉన్నది. అలాగే తల్లిగారితో విభేదాలు కానీ, తల్లిగారికి అనారోగ్యం కలగడం కానీ, ఇటువంటి ఇబ్బందులు మీకు రావడం జరుగుతుంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే 4వ భావ ఫలితాలు. జీవితం ఎప్పుడు నిరాశ నిస్పృహలతో నడుస్తుంటుంది. సంతోషం అన్నదే ఉండదు. విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉండదు. వాహనాలు ఇబ్బంది పెడుతుంటాయి. స్థిరాస్తి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇల్లు కొనాలని ఎంత ప్రయత్నం చేసినా సరైన గృహం దొరకపోవడం, మీరు నివసిస్తున్న గృహంలో కూడా అనేక సమస్యలు, ఇవన్నీ కూడా అంటే ఓన్లీ శని వల్లే కాదు, అక్కడ ఆల్రెడీ రాహు ఉండడం వల్ల ఇది మరింత ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ వివాహ జీవితం సౌఖ్యంగా ఉండాలన్నా కూడా చతుర్థ భావం అనుకూలంగా ఉండాలి. ఉద్యోగం కరెక్ట్గా ఉండాలన్నా చతుర్థ భావం కరెక్ట్గా ఉండాలి. చాలా సందర్భాల్లో 4వ భావం అంటే చంద్రుడు, కర్కాటక రాశి చంద్రుడు కాబట్టి అంటే కామన్గా ఇవన్నీ అక్కడ యాక్టివేట్ అవుతుంటాయి. అది మదర్ మీద ప్రభావం చూపుతుంది, అలాగే ఉద్యోగం మీద ప్రభావం చూపుతుంది, మీ మనశ్శాంతి మీద ప్రభావం చూపుతుంది, ఈవెన్ మీ క్యారెక్టర్ మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. సాధారణంగా స్త్రీల యొక్క జాతకంలో ఈ చతుర్థ భావం పాడైనప్పుడు వారి యొక్క వివాహ జీవితం పాడవుతూ ఉంటుంది. కొన్ని నిందలు వాళ్ళ మీద రావడం వల్ల చాలా మనస్తాపానికి గురవుతుంటారు. బట్ ఏదైనా ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి అంటే ఇవన్నీ ఇబ్బంది పెట్టినప్పుడు కూడా గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు.
గురువు భాగ్యస్థానంలో ఉండి మీ యొక్క రాశిని వీక్షిస్తున్నాడు, అలాగే శని భగవాన్ని కూడా వీక్షిస్తున్నాడు. కాబట్టి మీరు 99% ఇప్పుడు చెప్పిన ఫలితాలు ఏమీ రాకుండా కేవలం దైవ బలంతో గురువుకి పరిహారం చేసుకొని శని భగవానికి పరిహారం చేసుకుంటూ అత్యంత క్రమశిక్షణతో నియమ నిబంధనలతో మనసు కల్లోలపరచకుండా ప్యూర్గా ఉన్నటువంటి మనసు, చాలా ప్రశాంతమైన మనసుతో ఆనందంగా ఉన్నప్పుడు బట్ ఏదైనా శని భగవాన్ ఒక కష్టాన్ని ఇస్తే అది మరొక కష్టంతోనే పోతుంది తప్ప అంత సునాయాసంగా పోదు. కాబట్టి ఆ కష్టాన్ని మీరు స్వీయ క్రమశిక్షణ ద్వారా చేయడం వల్ల కంప్లీట్గా శని మీకు అనుకూలుడై ఉండడం జరుగుతుంది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాసులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు, అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శని ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామ స్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాళ్ళు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళు ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడవచ్చు. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది, మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరికి, ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో తాతగారికో అమ్మమ్మలకో నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100% అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు సేవ చేస్తే
రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు. మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేట్ ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.